ఇప్పుడు జగన్ ఓటమి కారణం ఏంటి? జగన్ ఓటమికి కారణాలు అంటే చాలా ఉన్నాయి అన్న. ఏంటి అంటే ఆయన సొంత ఇమేజ్ మీద డిపెండ్ అయ్యారు. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు తిరిగింది ఎక్కడ లేదు. మొత్తం వాలంటీర్ల ద్వారా నడిపించారు. ప్లస్ ఆయన ఏంటంటే ఆయన చేసింది ఒక వెల్ఫేర్. ఆ వెల్ఫేర్ డెవలప్మెంట్ అయితే ఒక రోడ్ వేయలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు. 3 రాజధానులు అన్నారు, ఎక్కడ కూడా రాజధాని స్టార్ట్ చేసింది లేదు. ఓన్లీ వెల్ఫేర్ మీద డిపెండ్ అయ్యారు. పోనీ వెల్ఫేర్ కూడా డబ్బులు ఏంటంటే అప్పులు తెచ్చి అందరికి చేశాడు. ఎక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ చేయలేదు. ఒక కంపెనీ ఇచ్చి ఇన్కమ్ జనరేట్ చేసింది ఏమీ లేదు. ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అప్పులు చేసి మళ్ళీ ఆ అప్పు కూడా మన మీదే పడుతుంది. సో ఆయన ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎమ్మెల్యేలు తిరిగింది లేదు, ఆయన సొంత ఇమేజ్ మీద డిపెండ్ అయ్యారు, మొత్తం వాలంటీర్లే చేశారు. చివరికి వాలంటీర్లు ఎన్నికల్లో వాళ్ళు ప్రచారం చేయలేదు కాబట్టి, ఇంకా ఆయన అంత డెవలప్మెంట్ ఏం చేయలేదు కాబట్టి అందరూ మళ్ళీ చంద్రబాబే కావాలని చంద్రబాబు పోటీ. కోటలు గెలుపులో పవన్ కళ్యాణ్ ఇదే అది చాలా కీ రోల్ అన్న పవన్ కళ్యాణ్ అనేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారో ఆయన వెళ్ళి ఆ రోజు అదంతా చంద్రబాబుని మీట్ అవ్వడము, తర్వాత బయటకు వచ్చి ఇంకన్నీ ఇన్స్టంటేనియస్ గా ఆయన చెప్పేశాడు, ఇంకా మేము కలిసే పోతున్నాము, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల్లోకి వస్తాయి అని చెప్పారు. ఓకే బ్రదర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, దానిపైన మీ అభిప్రాయం? అది కన్ఫర్మ్ ఇవ్వాలన్న ఆయన చేసిన వర్క్ కి. ఆయన ఏంటంటే ఇప్పుడు అంటే తనకి ఎలాంటి రాజకీయ అనుభవం, అంటే ఒక సర్పంచ్ గా గానీ ఎమ్మెల్యే గానీ ఎలాంటి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు. సో డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం ఇచ్చారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే అతను హ్యాండిల్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? మనం చూస్తే ఎక్కడ రాజ్యాంగంలో సర్పంచ్ చేసిన వాళ్ళు డిప్యూటీ సీఎం చేయాలని ఎక్కడ లేదు. కాదు, ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో లేదు కదా, చెప్పండి. గ్రౌండ్ లెవెల్ లో లేదన్న, కానీ ఆయన మొత్తాన్ని ప్రతి 10 years నుంచి రీడ్ చేస్తా ఉన్నారు. స్టేట్ లో ఉన్న స్టేట్ లో అవసరం ఏంటి, ఏం కావాలి, ప్రజల మధ్యలో మనం ఎలా ఉండాలి, ప్రజలకు ఏం కావాలని 10 years నుంచి చూస్తూనే ఉన్నారు. సో ఒక పార్టీకి ఆయన అధినేత. ఇప్పుడు మేబీ చంద్రబాబు ఎక్స్పీరియన్స్ 40+ years ఉంది, కానీ ఈ ఎన్నికల్లో ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేశారు కాబట్టి ఆయనకి అది ఇచ్చారు. మనం చూస్తే ఇంకొక 5 ఇవ్వచ్చు డిప్యూటీ సీఎం. ఆయనకి ఆ హోదా తగ్గించకూడదని ఆయన ఒక్కరికే ఇచ్చారు. అది చంద్రబాబు ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్, కూటమి పట్ల ఆయనకున్న ఎవరిని తగ్గించకూడదు, అందరూ సమానమే అని చెప్పేది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు. నారా లోకేష్ యోగాలం పాత్ర అసలు మెయిన్ రోల్ అన్న. అసలు అది నారా లోకేష్ గారు యోగాలను చేయడం ద్వారానే దానికి అసలు అప్పటి వరకు ఏంటంటే టీడీపీ భూస్థాపితం అయిపోయింది, ఇంకేం లేదు అనుకున్న టైంలో ఆయన వచ్చి రాష్ట్రం మొత్తం 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర స్టార్ట్ చేసి ఎప్పుడైతే అది స్టార్ట్ చేశాడో కుప్పంలో, ఇంకా అప్పటి నుంచి ప్రతి జిల్లా క్రాస్ చేసుకుంటూ ఎక్కడైతే కార్యకర్తలందరూ నిరుత్సాహపడతా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని, వాళ్ళందరినీ ఉత్సాహపరిచి అందరినీ కలుపుకుంటా వాళ్ళు ఒక నూతన ఉత్తేజం చేసుకొచ్చారు. నారాలోకి ప్రతి జిల్లాలో కూడా తిరిగి ప్రతి నియోజకవర్గం ప్రతి కవర్ అయ్యేలా చేశారు. ఆయన ద్వారా టీడీపీకి ఒక భూమి వచ్చింది ఇంకా ఆ స్టేజ్ లో. ఇప్పుడు షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని వైసీపీ. అదేం కాదన్న, చంద్రబాబు ఉన్నంత కాలం చంద్రబాబే చేస్తారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరము. ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏమైనా జరగొచ్చామో కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. ఏదైనా చంద్రబాబు ఉన్నంత కాలం సెకండ్ హాఫ్ పార్టీ ఎగ్జిక్యూషన్ ఉంది. ఆల్రెడీ మనం చూసామన్నా, ఇది లోకేష్ ఆల్రెడీ పార్టీ గురించి కార్యకర్తల కోసం ఆయన చాలా పోరాడుతున్నాడు. ఎప్పుడైతే కార్యకర్తల మీద ఏమన్నా దాడులు, వైసీపీ పాలనలో కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు ప్రతి చోటికి ఆయన వెళ్ళాడు, కార్యకర్తలకి ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో పార్టీ గురించి అయితే ఆయన కన్ఫర్మ్ కేర్ తీసుకుంటాడు. ఇటు గవర్నెన్స్ పరంగా ఆయన టైం కేటాయిస్తాడు, అలాగే పార్టీకి టైం కేటాయిస్తాడు. పార్టీని నెక్స్ట్ చంద్రబాబు తర్వాత పార్టీకి లోకేష్ గారు. అంటే సీఎం గా మనం లోకేష్ గారిని చూడొచ్చు అనుకుంటున్నారా ఫ్యూచర్ లో? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఎలాంటి అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనం చూస్తే చంద్రబాబు ఇంత ముందు ఆల్రెడీ 3 terms చేశారు. ఆ 3 terms లో ఆల్రెడీ మనం డెవలప్మెంట్ చూసాం. ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూస్తే ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎవరు వేశారు అంటే సైబరాబాద్ గానీ, హైటెక్ సిటీ గానీ. దానికి మెయిన్ రీజన్ ఎవరంటే చంద్రబాబు పేరే చెప్తారు ఫస్ట్. తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే వాళ్ళ పేరు చెప్తారు. ఫస్ట్ ఇనీషియల్ గా చంద్రబాబు పేరే చెప్తారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ని ఆల్రెడీ ఫస్ట్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం ఆల్రెడీ ఆయన ఒక స్టోన్ వేశారు. అక్కడ కూడా అమరావతి స్టార్ట్ చేశారు. కొన్ని బిల్డింగ్స్ కానీ, ఆ సచివాలయం కానీ, సెక్రటరియట్ గానీ, అవన్నీ మంత్రులకి క్వార్టర్స్ కానీ అవన్నీ కట్టారు. తర్వాత అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారింది, అది ఆగిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు డెవలప్మెంట్ అనేది. ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు.